జయశంకర్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో ఒకే రాత్రి చోరీకి పాల్పడి నగదు, బంగారం దోచుకెళ్లారు. దీంతో పట్టణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఇండ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లిన లక్ష్మీనగర్ కాలనీ వాసులకు దొంగల రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఒకేసారి 8 నుంచి 10 ఇండ్లలో చోరీ కావడంతో భూపాలపల్లి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొందరింట్లో 12 నుంచి 15 తులాల బంగారం, మరికొందరింట్లో నగదు అపహరణకు గురి కావడంతో బాధితులు లబోదిబోమంటూ బోరున విలపిస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న వెంటనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హుటాహుటిన చోరీ జరిగిన కాలనీకి చేరుకున్నారు. సిఐ నరేష్తో కలిసి చోరీ జరిగిన ఇండ్లను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరిశీలించారు. బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారికి ధైర్యం ఇచ్చారు. త్వరితగతిన దొంగలను పట్టుకునేలా పోలీసులను ఆదేశించారు. రాత్రి భూపాలపల్లిలో సుమారు 8 నుంచి 10 ఇండ్లు లాక్ వేసుకొని రాఖీ పౌర్ణమి సందర్భంగా వాళ్ళ యొక్క తల్లిగారిండ్లలో రాఖీ కట్టెకపోయిన సందర్భంలో ఈ మొత్తం 8 నుంచి 9 ఇళ్ళనే డోర్ లాక్ పలగొట్టేసి చాలా నిరుపేదలు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ నడుపుకునేటోళ్ళు లేకపోతే లారీ కొనుక్కొని అప్పు తెచ్చి కొనుక్కునేటువంటి లారీ ఓనర్ కానీ తర్వాత బ్యాంకులో చిన్న బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ వృద్ధుల ఇళ్లలో కూడా పడి వాళ్ళ యొక్క బంగారము అదేవిధంగా డబ్బులు వెండి దోచుకొని పోవడం జరిగింది. ఈ ప్రొఫెషనల్ దొంగల్లాగా కనబడుతుంది. అలాంటి వారిపై చట్టపరమైన చర్య వెంటనే తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు కూడా సీసీ కెమెరాలలో కూడా 2 వ్యక్తులను చూసినట్టుగా చెప్తున్నారు. ఇంకా మెయిన్ సీసీ కెమెరాలు జంక్షన్ పైపు ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా చెక్ చేసి ఏ టైంలో ఎక్కడ పెట్టారు ఏందని చూసి వాళ్ళ మీద దొరకబట్టి చట్టపరమైన చర్య తీసుకొని వాళ్ళ సొమ్ములన్నీ కూడా డబ్బులు రికవరీ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వెంటనే కఠినమైన చర్య తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా కూడా ప్రతి వార్డులలో 30 వార్డులకు సంబంధించినటువంటి ఏదైతే కార్మికులకు కానీ ఆ వాసులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా సీసీ కెమెరాలు మనం స్వతహాగా గల్లీలలో పెట్టండి. మెయిన్ రోడ్లో ప్రభుత్వ పరంగా పోలీసులతో సీసీ కెమెరాలు నిర్వహించి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మన సింగరేణి సిఎస్ఆర్ ద్వారా కూడా ఒక 15 లక్షల రూపాయలు మనం సీసీ కెమెరాలకు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా అలాంటి ఇంకా మరి అన్ని గ్రామాలలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. డోర్ లాక్ చేసుకొని పోయి మీరు ఇంట్లో వస్తువులు పెట్టుకోపోయే ముందు మీరు బ్యాంక్ లాకర్లో కానీ భద్రతతో కానీ పెట్టుకొని పోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దొంగలను అరికట్టవలసినటువంటి బాధ్యత మరి సీసీ కెమెరాలతోనే సాధ్యమవుతుంది. ఆ సీసీ కెమెరాలు అన్ని వార్డులలో అన్ని గ్రామాలలో పెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దొంగల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. రికవరీ అయ్యే విధంగా మరి పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఒకే రాత్రి ఇన్ని ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడడం చూస్తుంటే పక్కా స్కెచ్తోనే జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. అయితే ఇది లోకల్ గ్యాంగా, బయట ముఠా పనేనా అనే కోణంలో పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని సిఐ నరేష్ తెలిపారు. నిన్న నైట్ లక్ష్మీనగర్ హనుమాన్ నగర్లో జరిగిన దొంగతనాలు ఇమీడియట్గా అన్నీ కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు వాటిని కేసులు రిసీవ్ చేస్తాం. కేసులు రిసీవ్ చేసి కొంతవరకు సీసీ కెమెరాస్లో కవర్ అయి ఉన్నది ఏరియా. అన్ని సీసీ కెమెరాస్ అన్ని ఆపరేట్ చేసి నిందితులు ఎవరున్నారో వాళ్ళని పట్టుకొని వీళ్ళని త్వరగా కేసులు తెలియదు.
అలేఖ్య ఎంత పోయింది బంగారం? తులం పౌలెత్తు బంగారం 30,000 పట్టుదల రాత్రి కట్టుకోవడానికి వెళ్ళాను.